అరే గా రమేష్ గాడేంద్రా ఎప్పుడు కాలు నొస్తుంది కడుపు నొస్తుందని అంటాడు. మల్లేష్ గాడైతే మరి 4 అడుగులేస్తే ఆయాసం అంటాడు. గా పక్కింటి పోషయ్య తాత చూడు పొద్దుగాల బాయి కాడికి పోయిండంటే పొద్దుముకొస్తాడు. ఎంత హుషారుంటాడు. గా పోరగాళ్ళు ముసలోళ్ళ కంటే అధ్వానం చేయబట్టిరి. గిట్లనే మాట్లాడుతుంటారు ఊర్లల్లా. నలుగురిని మందలిస్తే ఒకరు ఏదో పరిశాన్లో ఉన్నట్టే అనిపిస్తుంది. మరి గట్లెందుకు అవుతుందంటే ఆ దేశం ఈ దేశం అని ఏం లేదు. దునియా మొత్తంలో 2 ఏళ్ళ హౌస్ తగ్గిందట. అంటే 70 ఏళ్ళు బతికేటోళ్ళు 68 ఏళ్ళు, 65 ఏళ్ళు బతికేటోళ్ళు 63 ఏళ్ళకే కాలం చేస్తురట. అంతా కరోనా పుణ్యమే మరి. ఏహే ఇంకెక్కడి వైరస్ ఎన్నడో తోకవీకే అంటున్నారా? వాజివే అప్పట్లో 2 ఏళ్ళు కోట్ల మంది నాగం పట్టించి లక్షల మందిని మింగినా తుర్తనిపియనట్టుంది. పోత పోత అందరు హౌస్లకి వెళ్ళి 2 ఏళ్ళు గుంజుకపోయింది. పబ్లిక్ అప్పుడెన్నేళ్ళు బతికిరు ఇప్పుడెన్నేళ్ళు బతుకుతురని సర్వేలు చేసి దునియా ఆరోగ్య సంఘమే చెప్పింది ముచ్చట. దీని పాడుగా తక్కువ గోస పెట్టిందా మరి? ఓ దిక్కు పానాలు మింగుడు, ఇంకో దిక్కు బతుకు తెరువు తెలుగు చేసుడు. జాబులు వాయే, ఆఫీసులు మూతవాడే, దందల ఆగమాయే. దవాఖాన్ల వాడితే ఆస్తులు అమ్ముకునే కథ ఆయే. లక్షల రూపాయలు బిల్లులు వస్తుంటే కట్టేటోళ్ళకి బీపీలు వచ్చినాయి బోనస్ కింద. అప్పులు తెచ్చే, బంగారం కుదవబెట్టే, పానాలతోటి బచాయిస్తే అటెంక కొత్త కొత్త రోగాలు బయటవాడే. పెయిల తాకత్ తగ్గి గుండెపోట్లు, కిడ్నీ రోగాలు, క్యాన్సర్లు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అడ్డమైన అంటుకొని దవాఖాన్ల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. పలానా మనిషి కాలం చేసిందంటే అప్పట కరోనా వచ్చిందా అని అడుగుతున్నారంటే ఏ లెవెల్ ఉందో చూడండిగా. ఇంటి పెద్ద దూరమైన కుటుంబాలు అయ్యవాళ్ళు జీవిడిస్తే అన్నదైన పిల్లలు బొచ్చడు మంది. ఈ రంది ఏవటికే అట్లా కొంత హౌస్ తగ్గుతుందట పబ్లిక్. గలీజ్ గాలి కల్తీ తిండి చాలదని ఇదొకటి మోపైందన్నట్టు మన గండాన.